వచ్చేసాం వరంగల్లో 1000 పిల్లర్స్ దగ్గరికి వచ్చేసాం అనమాట. నా చిన్నప్పుడు ఎప్పుడో టెక్స్ట్ బుక్లో చూసాను, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇక్కడికి ఎప్పుడైనా తీసుకెళ్తే బాగుండు చూడాలి అని. మా మామయ్య ఏదో వర్క్ మీద వస్తుంటే కారు ఖాళీ ఉంది వస్తావా అని అంటే, అబ్బాయి ఇదే చాయిస్ ఇక తీసుకోబోతుంటే వద్దన్నట్టు కారు ఎక్కేసాను. ఎంత బ్యూటిఫుల్ ఉందో, ఎంత నచ్చిందో. వినడం చదవడం కానీ చూడడం అయితే ఇప్పుడు జరుగుతుంది. నేను చదివింది ఏదో 10 years బ్యాక్ అట్టుంది, ఇప్పుడు చూస్తున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పీస్ఫుల్గా ఉంటుంది, ఇంత మంచిగా ఉంటుందని. నాకేంటో ఈ మధ్యన అనుకోకుండా ట్రావెలింగ్స్ జరుగుతున్నాయి మంచి మంచి ప్లేసెస్. అసలు ప్లాన్ వేస్తే రాకపోదునేమో, ప్లాన్ లేదు కాబట్టి వచ్చినా అనిపిస్తుంది నాకు కొన్ని ప్లేసెస్కి. మా మామయ్య అయితే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే ఆయన ఇక్కడనే స్టడీ చేసిండనమాట వరంగల్లో. సో వాటి గురించి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తుండు. ప్రతి పిల్లర్ మీద నెంబర్స్ ఉన్నాయన్నమాట. నాకు ఈ విషయం అయితే అస్సలు తెలియదు, పిల్లర్కి నెంబర్ ఉంటుందని. చాలా బాగుంది. ప్రతి నెంబర్ని మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు, వాటి మీదే ఆర్డర్ వైజ్ ఉన్నాయన్నమాట. అండ్ మొబైల్స్ అయితే లోపలికి వెళ్ళలేవు, దేవుని దగ్గరికి బయటనే ఉంచాలి. సో నేను లోపలికి అయితే చూపించలేకపోయినాను. బయట అయితే చాలా బాగుంది కదా, అసలు ఒక వ్యూ పడాలంటే ఒక దగ్గర నిల్చోవాలని కూడా మా మామయ్యనే చెప్తున్నాను మాకు. అక్కడ నించుంటే 2 sides పడుతుంది, వెదర్ బాగా పడుతుంది అని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తుండే అనమాట. చాలా బాగుంది. ఇట్లా గైడెన్స్ ఇచ్చేవాళ్ళంటే ఇంకా ఈజీగా అర్థమవుతుంది మనకేంటి ఎక్కడేమి ఉంది అనేది. ఇంకా లోపలికి వెళ్ళాక అక్కడ కూల్ వాటర్ కూడా ఉన్నాయి, కూల్ వాటర్ తాగేసామన్నమాట. లాస్ట్ ఎండింగ్లో అయితే ఒక హనుమాన్ ఉంటుంది, అక్కడైతే స్టోరీ కూడా చెప్తున్నారు వాళ్ళు. ఒక చెట్టు కింద స్టోరీ చెప్తున్నారు. విందామని వెళ్ళే లోపే, వీడియో తీద్దాం అనుకునే లోపే అతను స్టాప్ చేశాడు, లంచ్ టైం అవుతుందని. ఓకేలే మీకు వీడియో అయితే చూపించలేకపోయినాను, అట్లీస్ట్ నేను కొంచెమైనా విన్నాను ఫీల్ అవుతున్నా. చాలా బాగుంది. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. ఏదో బుక్లో ఉంటే జస్ట్ చెక్కి ఉంటాయి కదా అనుకున్నా. ఇక్కడ ఎండింగ్లో అయితే హనుమాన్. ఇంకా ఫైనల్ లుక్ ఇది.